హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ 081. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా? ఇవాళ వీడియో ఏంటంటే నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది, చాలా ఫేవరెట్ వీడియో అనమాట. ఇది ఏ వీడియో అంటే, ఇంకా మేము లాస్ట్ దుబాయ్లో స్టే చేసే రోజు, దట్టు లేడీస్కి చాలా ఇష్టమైన వీడియో అనమాట. దట్ ఈస్ గోల్డ్ షాపింగ్ అనమాట. మేము ఇది లాస్ట్లో ప్లాన్ చేసుకున్నాం, ఎందుకంటే ముందుగా కొని ఆ గోల్డ్ జ్యువెలరీని ఎక్కడైనా దాస్తాము, ఎందుకంటే మేము అక్కడికి తిరుగుతూనే ఉన్నాం. ఫస్ట్ అయితే కొనింది నాకు రింగ్ కొన్నారు మా వారి బర్త్డే రోజు, అదైతే పర్వాలేదు, అంటే కొద్దిగా ఎక్కువ గోల్డ్లో కొనుక్కుందాం అనుకున్నాం అనమాట. ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం ట్యాక్స్లు ఎక్కువ పడతాయి అని చెప్పేసి అంటారని మేము కూడా ఆలోచించాము, ఎక్కువ కొనడం ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా అని. ఇక్కడ దట్టు ఏంటంటే, మేము మెట్రోలో వెళ్ళిపోయాము, గోల్డ్ షాపింగ్ లోపలికి దగ్గరికి వెళ్ళిపోయాము అనమాట. బ్రిడ్జి దాటి యువతలకు వచ్చాం అంటే అటు సైడ్ ఉన్న వాళ్ళు ఇటు సైడే రావాలన్నమాట, బ్రిడ్జి క్రాస్ చేసి రావాలి. ఇక్కడ ఏంటంటే మన ఇంటి దగ్గర షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా ఇండియాలో, షాపింగ్ మాల్స్ వాళ్ళు పిలుస్తారా లోపలికి రండి అని చెప్పేసి బట్టలు విజిట్ చేయడానికి. అలాంటిది గోల్డ్ షాపింగ్ వాళ్ళు 0 మేకింగ్ ఛార్జ్, మీరు లోపలికి రండి ఒకసారి విజిట్ చేసి చూడండి అని వాళ్ళు బతిమాలు లోపలికి తీసుకెళ్తున్నారు అనమాట. ఇదేంటి బట్టల షాప్ ఒక నిమిషం నాకే అనిపించింది, బట్ చాలా బాగుంది. ఇవేం చేశారండి, ఆ సెలైనవి ఇంకా ముందు కొన్ని అవి మెల్లో వేసుకుంటారా ఎలా వేసుకుంటారా అనేది కూడా ఆలోచన వచ్చింది. అంత పెద్ద ఉన్నాయండి, నిజంగా కళ్ళు రెండు సరిపోవు, కళ్ళుకున్న తుప్పంతా పోయింది ఆ గోల్డ్ చూసేసరికి. నిజంగా చాలా ఎగ్జైట్ అయ్యాము. బట్ పిల్లలు మేము కూడా చాలా బాగా అనిపించింది. ఇక్కడ మ్యాక్సిమం డిఫరెంట్ గుర్కాస్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి చాలా పెద్ద ఆభరణాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి, దుబాయ్లో ఉంటాయి. దుబాయ్లో బంగారం చౌకంటారు, అవి చూసారా అండి, గోల్డ్ డ్రెస్సుల టైప్లో కూడా ఉన్నాయి. మరి అవి ఎలా వేసుకుంటారో కూడా తెలియదు, నాకైతే డౌట్ వచ్చింది, ఏంటి ఇది డ్రెస్ కూడా ఉంది ఇలాగా, పైన ఏమైనా బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని అనేది వేసుకుంటారా ఏంటి బాగా కనబడడానికి. చాలా ఎక్కువ మా ఘనశ్యామకి స్టార్ట్ అయిపోయాడండి, ఇంకా ఎండకి ఫుల్ టైర్డ్ అయిపోయాడు. ముందే ఘనశ్యామకి రెస్ట్ లేకుండా తిప్పుతూనే ఉన్నాం, వాడైతే చాలా సిక్ అయిపోయాడు. ఇంటికి వచ్చాక 3 days వరకు వాడు ఇండియా రాగలే, పడుకుంటే ఒట్టు అంత గేర్లెక్కిపోయేలా పడుకొనే ఉన్నాడు. సో ఇక్కడ మంచి మన ఇండియాలో ఉన్న బ్రాంచెస్ కూడా ఉన్నాయి. నేను కూడా చాలా మంచి గోల్డ్ అయితే తీసుకున్నాను, అది కూడా మీరు చూడండి, వీడియో లాస్ట్లో తెలుస్తుంది. ఇక్కడ మలబార్ ఉంది, జాయిలుకాస్ ఉంది, ఖజానా ఉంది, నెక్స్ట్ ఏమో మన ఇండియా అయితే చాలా బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా ఉన్నాయి, అంటే ఇక్కడ తీసుకొని అక్కడ కూడా మనం రిప్లేస్మెంట్ చేసుకోవచ్చు. మనకు ఒకవేళ ఇన్కేస్ మోడల్స్ నచ్చకపోతే ఇక్కడ మనకి కొద్దిగా ప్రైస్ తగ్గుతుంది అనిపిస్తే మనకి ఎయిర్పోర్ట్లో వ్యాట్ కూడా ఇస్తారనమాట. మనం తీసుకునే దాన్ని బట్టి మన పాస్పోర్టు దాంతోనే మనం అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే, మనం గోల్డ్ తీసుకుంటే మన వీసా పాస్పోర్ట్ దాని మీద మనం తీసుకుంటే మనకి ఎయిర్పోర్ట్లో వ్యాట్ కూడా వేస్తారనమాట. మనం తీసుకున్న ఆర్నమెంట్కి ఇంత ప్రైస్ అని ఉంటుంది, అంటే పావుతలానికి ఇంత ఒక్కొక్క ఆర్నమెంట్ బట్టి ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉంటుందన్నమాట. ఇది చూసారండి, నాకు దీని దగ్గర మినిమం ఒక పావు గంట అయితే ఉండిపోయానండి, అంత బాగుంది. ఇక్కడ చాలామంది విజిట్ చేయడానికి చాలా ఫారినర్స్ వస్తారు కదా, వాళ్ళందరూ కూడా ఒక అరబిక్ పర్సన్ హెడ్ అయితే ఉంటాడు, ప్రతి ఒక్క షాప్ దగ్గర నించోబెట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. ఇవి ఎక్కడ ఎలా ఉంటారు, అరబిక్ వాళ్ళ షాపులు ఉంటాయి, చాలా మన వాళ్ళవి అంటే అటు వాళ్ళవి కూడా ఉంటాయి అన్నమాట. చాలా పెద్ద ప్రతి షాప్లోకి మనం డైరెక్ట్గా వెళ్ళిపోలేము, వెళ్ళి కొనుక్కపోతే వాళ్ళతో చాలా డేంజర్ కూడా ఉంటారంట, మా వారాలు అయితే చెప్పారు. మీకు ఒకటి చూపిస్తాను చూడండి. మన అంటే రోల్డ్ గోల్డ్ గిల్ షాపులు అంటారు కదా, రోల్డ్ గోల్డ్ షాపుల్లో ఎలా అయితే తగిలిస్తారో మీరు స్ట్రైట్గా చూస్తే కనబడుతున్నాయో లేదో, అవన్నీ వడ్డానాలు జడలు ఇవన్నీ కలిపి మామూలుగా పోగుల్లాగా వేస్తారనమాట. అవి రోల్డ్ గోల్డ్ అయితే లేదు అలా అనిపించాయి అన్నమాట, ప్యూర్ గోల్డే, బట్ వాళ్ళు అలా తయారు చేసేవారు. ఈ హారం చూడండి, ఫేస్ మాస్క్, కిరీటం టైపు. నేను ఎయిర్పోర్ట్లో గోల్డ్ మాస్క్ వేసుకోవడం చూసానండి. ఏదైనా ఇక్కడ చాలా అంటే గోల్డ్కి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది. ఇంతవరకు ఎవరో వెళ్ళేవారు, దానివల్ల ఎంతైనా తెచ్చుకోవచ్చు అని చెప్పి ఒక్కొక్కలా చెప్పేవారు నాకు, ఇక్కడ గోల్డ్ తీసుకొని రమ్మని చాలామంది చెప్పారు. బట్ తేవడం అయితే అంత ఈజీ అయితే కాదు.
తీసుకున్నప్పుడు చాలా టెన్షన్ పడ్డాము. మీకు జోక్ తెలుసా, ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా ఈ షాప్ వచ్చేసి ఇది సేమ్ గోల్డ్లో ఉంది కదండి, కానీ ఇవి గోల్డ్ అయితే కాదు. ఇక్కడ కూడా రోల్డ్ గోల్డ్ గ్యారంటీ జ్యువెలరీ అయితే ఉంది. ఆ షాపులో ఈ షాపులో కలిపే ఉన్నాయన్నమాట ఎక్కడికక్కడ. చాలామంది మీరు వెళ్తారు కదా గోల్డ్ మాకు తెండి అంటే ఓకే, అంత ప్రాబ్లం ఏమో ఉండదైతే అనుకున్నాము. ఇంతవరకు ఎవరో చూడడానికి వెళ్ళేవారు, ఇప్పుడు ప్రతి ఒక్కరు టూరిస్ట్ దాని మీద ఎక్కువ మంది వెళ్ళి అక్కడ గోల్డ్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడం చాలా జరుగుతున్నాయని చెప్పేసి మనకి ఎయిర్పోర్ట్లో ఇంత లిమిట్ అంటూ మనకు ఉంటుందన్నమాట. సో ఎవరైనా తెలియలేని వాళ్ళు ఉంటే ఎక్కువ లిమిట్ మీద అయితే తీసుకెళ్ళకండి, లిమిట్గానే తీసుకెళ్ళండి. ఎక్కువ అతిగా తీసుకెళ్తే మటుకు మనకు కంపల్సరీ ట్యాక్స్ అయితే వేసేస్తారు. సో నేను అదైతే ఫేస్ చేద్దాను, నేను అది ఎయిర్పోర్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. సో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి. కాకపోతే నాకు అప్పుడున్న లగేజ్ సిచ్యువేషన్స్ వల్ల బాబు వల్ల నేను ఎక్కువ వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. తీసినంత వరకు అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ నేను లాస్ట్ వీడియోలో, ఈ వీడియోస్ అన్నిటికీ లాస్ట్ వీడియో ఎయిర్పోర్ట్ వీడియో అనమాట. నేను ఆ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మేము ప్రతి షాప్లోకి అంటే స్టార్టింగే నాతో వచ్చిన వాళ్ళు ఒకళ్ళు బ్యాంగిల్స్ తీసుకున్నారు, ఒకళ్ళు చైన్స్ తీసుకున్నారు. నేనేది తీసుకున్నది అనేది సస్పెన్స్ అండి, మీకు అది కూడా నేను చూపిస్తాను. ఎంతవరకు అయితే నేను వీడియోలో దాయగలను అంతవరకు చూపిస్తాను. బట్ నాకైతే అది చాలా బాగా నచ్చింది అంటే అక్కడున్న డిజైన్స్లో అది బెస్ట్ అనుకున్నాను అనమాట. మ్యాక్సిమం ఎక్కువ అరబిక్ డిజైన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎండ అయితే చాలా ఉందన్నమాట. దుబాయ్లో ఎండ అంటే ఎండేరా బాబు, అంత ఘోరంగా ఉంది. ఇది వచ్చేసి మలబార్ అనమాట. ఇక్కడ మా సిస్టరు వాళ్ళ పిల్లలకి చైన్స్ తీసుకుంది. నెక్స్ట్ వచ్చేసి మేము వచ్చింది ఇది జోయాలికాస్ అనమాట. ఇది నా జ్యువెలరీ షాప్ అనమాట. ఇక్కడ ఈ అన్న వాళ్ళని చూసారు కదా, ఈ అన్న వాళ్ళు మా వారాలు స్టార్టింగ్లో వర్క్ చేసేవారంట. అన్న వాళ్ళు ఎక్కడున్నారు మీరు అని చెప్పేసి నా కోసం మా బాబుని చూడడానికి అక్కడికి వచ్చారనమాట. ఫైనలీ నేనైతే ఈ హారం అయితే నేను ఇక్కడ తీసుకున్నాను జాయలికాస్లో. ఇక్కడ పూర్తిగా వీడియోస్ అయితే అలో చేయరనమాట, నేను తీసినంత వరకు చూపిస్తున్నాను. యాక్చువల్లీ నేను కాసుల పేరు తీసుకుందాం అనుకున్నాను. నాకు ఆల్రెడీ హారం నక్లీస్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి కాసుల పేరు తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే అక్కడ మోడల్స్ అంత బాగాలేదు. ఈ అన్నది వచ్చేసి కడప అనమాట. ఈ జాయలికాస్లో చేస్తున్న అతను మన ఇండియా అతనే, కడప. గాజువాక్ వాళ్ళు ఉన్నారు, ఈ వైభవ్లో చేసిన వాళ్ళు వైభవ్ ఉంది అక్కడ. అంటే ఈ బ్రాంచ్ల వాళ్ళు అక్కడ కూడా షిఫ్ట్ చేస్తారు వెళ్ళాలి అనుకుంటే. బట్ అతను కూడా కడప అతను. మీకు మాకు అప్పుడు మార్నింగ్ చూసాము, మేము లిటరలీ చెప్పాలంటే 10:30కి వెళ్ళాను వాళ్ళ షాపింగ్కి. ఈవినింగ్ 7 అయినా మాకు షాపింగ్ అవ్వలేదన్నమాట. అంటే మా అక్కలు ఏం కొంటున్నారు, మేమేం కొంటున్నాం, ఇంకొకరు ఏం కొంటున్నారు. అక్కడ ఫుడ్ పిల్లలు క్రాంకీగా ఉండి నిజంగా మార్నింగ్కి మేము తీసుకున్న ఒక్క క్షణం లేట్ అంటే మేము మార్నింగే నేను వెళ్ళగలే నాకు నచ్చేసింది, పక్కన పెట్టేశాను. కాకపోతే ఏమో నాకు కాసుల పేరు నచ్చుతుందని నేను చాలా వరకు చూశాను, బట్ నాకైతే నచ్చలేదు ఎక్కడ కూడా. నచ్చకపోతే మేము అప్పుడే కొద్దిగా బిల్ పే చేసి ఉంటే బాగుండు. మేము అప్పటికి గ్రామ్ రేట్ పెరిగిపోయింది అనమాట. ఒక్క 10 సెకండ్స్లో గ్రామ్ రేట్ పెరిగిపోయింది. మేము అప్పటికి డబ్బులు కట్టలేదన్నమాట, ఫైనల్ అయితే చేసాం కానీ. సో దానివల్ల కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాము. పర్లేదు అనుకునేది మేము కొనుక్కున్న దానికన్నా కొద్దిగా ఎక్కువే కొన్నాం. బట్ దాన్ని ఎలా తీసుకురావాలనేది చాలా మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. ఫైనలీ మేమైతే గోల్డ్ షాపింగ్ ఫుల్గా ఫినిష్ చేసుకున్నాము. ఒకళ్ళు మాతో చిరంజీవి గారు వాళ్ళు వచ్చారు, వాళ్ళు బ్యాంగిల్స్ తీసుకున్నారు. మా కుస్మక్క వాళ్ళు చైన్స్ తీసుకున్నారు, మేమేమో హారం తీసుకున్నాము. అండ్ ఇందులో మేకింగ్ ఛార్జ్ లేని చైన్స్ తీసుకొని మన ఇండియాలో మార్చుకొని మనకు నచ్చిన వస్తువులు కూడా తీసుకోవచ్చు. బట్ అంత తీసుకొని రావడం సేఫ్ కాదనిపించి గోల్డ్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి హోల్సేల్గా చాక్లెట్లు ఎక్కడ ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి అనేది మీకు తెలుసు. మా వారాలు మధ్యాహ్నం నుంచి మిమ్మల్ని రూపాయి బోట్ ఎక్కిస్తాం అంటే అక్కడ మందారం అనమాట అక్కడ. సో మిమ్మల్ని ఎక్కిస్తామని చెప్పేసి చాలా వరకు చెప్పారు. పోలీ ఫైనలీ మేము అది ఎక్కైతే కనుక మేము వెళ్ళమని చెప్పేసి ఎక్కించి కంపల్సరీ అక్కడ తీసుకెళ్తాం ఎంత లేట్ అయినా అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఇదంతా కూడా ఫేస్కి సంబంధించిన అక్కడ అరబిక్ వాళ్ళు వాడతారంటండి. గులాబీ రెక్కలు చాలా ఉన్నాయి. మ్యాక్సిమం ఇక్కడ నల్లగా మాడిపోయింది నిమ్మకాయ తొక్కలు అయితే చాలా ఐటమ్ ఉన్నాయి. మరి అవే దేనికి యూస్ చేస్తారో కూడా మనకు తెలియదు. బట్ చాలా వరకు అవే నేను చూస్తూ ఉన్నాను. ఈ వీడియోని చూస్తూనే ఉండండి. ఇవి కూడా కాస్ట్
ఎంత నల్లగా ఉన్నాయో అక్క మన దగ్గర డిస్ట్రిక్ట్కి రోడ్డు మీద వేస్తారు కదా. ఫైనల్లీ మేమైతే రూపాయి బోట్కి అయితే వచ్చేసామన్నమాట. నిజంగా రూపాయి బోట ఎలా లేదన్నా ఒక 25 రూపీస్కి పర్ పర్సన్ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి తీసుకెళ్ళడం అనేది అదైతే వర్త్ అనే చెప్పాలి. చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము. గబగబా ఈ బోట్ ఎక్కుతూ ఇక్కడ చూస్తున్నా కానీ చాలా బాగుంది. నాకు చేస్తుంది కానీ ఇది మామూలుదే బాగారు, మనకి పైన అలాగే ఉంది. ప్రతి బోట్ కి పైన నా చేతిలో ఉండి నాకు ఫుల్ ఎగ్జైట్మెంట్తో చాలా హ్యాపీ అనిపించింది. బట్ అక్కడికి వెళ్ళి నేను తీసుకోవడం రైటే, బట్ తేవడానికి వచ్చినప్పుడు చాలా అంటే చాలా భయపడ్డాను. నిజంగా ఇండియాలో ల్యాండ్ అయ్యే వరకు కూడా నా బిక్కుమనే ఉన్నాను అనమాట. అది ఏం జరిగింది ఎలా జరిగింది అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తాను. ఈ వ్లాగ్లో వెరీ లెంతీ అయిపోతుంది కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసిన ప్రతి వాళ్ళు ఒక లైక్ అయితే ఇస్తే ఏమైపోద్దబ్బా మీ సొమ్మేమైనా అరుగుతుందా, ఇంకా మోటివేషన్గా నాకు పెరిగి ఇంకా మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఫైనలీ షాకింగ్ న్యూస్ ఏంటంటే నేను ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు 3 months దగ్గర అయిపోయింది. నెక్స్ట్ మా వారు వచ్చేసి వినాయక చవితి ముందు రోజే ల్యాండ్ అయ్యారు. సో నేను ఆ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. మా వారు వచ్చాక మేము ఆ వీడియోస్ కూడా వస్తాం. ఇక్కడ వచ్చేసి నేను పెద్ద నోరెట్టు అరుస్తున్నాను, మమ్మీ మేము రూపాయి బోట్ ఎక్కుతాము అని చెప్పేసి మా గణేశం కూడా బాగా హ్యాపీ అనిపించారు. నెక్స్ట్ వచ్చేసి చాలా పెద్ద హోల్సేల్ షాప్ అనమాట. ఇక్కడ చాక్లెట్స్, డేట్స్, డ్రై ఫ్రూట్స్, మా ఫ్రెండ్స్కి ఇవ్వాల్సినవి, మేము ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇవన్నీ తీసుకొని ఒక హోటల్కి అయితే వెళ్ళి అక్కడ ఫుడ్ అయితే ఎంజాయ్ చేసి అక్కడి నుంచి డైరెక్ట్గా రూమ్కి అయితే వెళ్ళిపోయామండి. రూమ్కి వెళ్ళిపోయాక నెక్స్ట్ డే ఉంటాయి కదండి, ఎంత హ్యాపీగా తిరిగాను. వెరీ ఎమోషనల్ వీడియో, నా ఫేవరెట్ ఎమోషనల్ వీడియో. నెక్స్ట్ బ్లాగ్లో చూద్దరు. బాయ్, టేక్ కేర్, బాయ్.